ఢిల్లీ ప్రభుత్వం అంటే ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. కంప్లీట్ ఎలక్ట్రిక్ వెహికల్‌లను అంటే ఎలక్ట్రిక్ బైకులు గానీ, ఎలక్ట్రిక్ కార్స్ గానీ, ఎలక్ట్రిక్ ట్రాన్స్‌పోర్టేషన్‌నే మొత్తం తీసుకురావాలని జెప్పేసి ప్రెజెంట్ పెట్రోల్ గానీ, సీఎన్‌జీ గానీ ఏవైతే ఉన్నాయో ఒక 1 ఇయర్‌లో మొత్తం వాటికి సంబంధించినవైతే ఆపేయాలని జెప్పేసి గూడా కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అదే చట్టం వచ్చేసి ఢిల్లీ ఈవీ పాలిసీ 2026 అయితే ఒక చట్టాన్నయితే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే పెట్రోల్‌కి సంబంధించిన అన్ని వెహికల్స్ అయితే ఆపేయడం. పెట్రోల్ గానీ, డీజిల్ గానీ మొత్తం కంప్లీట్ ఈవీ వెహికల్స్‌ని తీసుకొని రావడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అంటే దీనివల్ల మనం చూస్తే దేశంలో అత్యధికంగా పొల్యూటెడ్ ఏరియా ఏదైనా ఉందంటే మాత్రం ఢిల్లీ సిటీ అని చెప్పాలి. సో దానివల్ల అయితే అటు పిల్లలకు గానీ, పెద్దవాళ్ళకి గానీ, తర్వాత ఓవరాల్‌గా గాలి కాలుష్యం అనేది టోటల్‌గా ఢిల్లీలో ఉన్నంత దేశంలో ఎక్కడా లేదని చెప్పాలి. సో ఎయిర్ క్వాలిటీ కూడా రోజు రోజుకి దిగజారడం అనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. చాలా ఆర్టికల్స్ కూడా మనం చదవడం జరిగింది. సో వాటిని ఏ విధంగా చెక్ పెట్టాలనేసి ప్రజెంట్ అయితే ఢిల్లీ ప్రభుత్వం అయితే ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈవీ పాలసీ, ఢిల్లీ ఈవీ పాలసీ 2026. అందులో ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం ఒకసారి తెలుసుకుంటే పర్చేజ్ బెనిఫిట్స్ అంటే ఈవీ వెహికల్స్ని మొత్తం పెట్రోల్ వెహికల్స్ అయితే తీసేయాలి, ఈవీ వెహికల్స్ దించాలి. 2028 వరకు అయితే టార్గెట్ ఇవ్వడం జరిగింది. 2028 వరకు కంప్లీట్ గ్రీన్ సిటీగా దాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. 100% రోడ్ ట్యాక్స్ వేవర్ అయితే ఇస్తున్నారు. తర్వాత 100% రిజిస్ట్రేషన్ ఫీ వేవర్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈవీ వెహికల్స్ పైన అయితే అప్ టు 30 lakhs వరకు కూడా లోన్స్ అయితే మంచి సబ్సిడీ లోన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉందనేసి ప్రజెంట్ అయితే మనం చూడవచ్చు. తర్వాత డైరెక్ట్ సబ్సిడీ ఒకసారి చూస్తే ఎలక్ట్రిక్ 2 వీలర్కి అయితే అప్ టు 30,000 వరకు అయితే సబ్సిడీ ఇస్తారు. 3 వీలర్కి అయితే అప్ టు 50,000 వరకు అయితే సబ్సిడీ ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ ట్రక్ వచ్చేసి అప్ టు 1 lakh వరకు కూడా వాళ్ళకు అంటే సబ్సిడీ లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కీ డెడ్ లైన్స్ మనం ఒకసారి చూస్తే 1 జనవరి 2027 అంటే 2027 1 జనవరి కల్లా పెట్రోల్ వెహికల్స్ కానీ, ఆటోలు, రిక్షాలు కానీ, బైకులు కానీ రోడ్లపైన కనబడకూడదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. గూడ్స్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన విషయం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈవీ వెహికల్స్ ద్వారానే ఉండాలి, రోడ్లపైన ఇవే కనిపించాలని చెప్పడం జరిగింది. 1 ఏప్రిల్ 2028 2028 కల్లా అయితే 100% న్యూ 2 వీలర్ రిజిస్ట్రేషన్ కూడా ఖచ్చితంగా జరిగిపోవాలి. ఒక్క పెట్రోల్ వెహికల్ కూడా ఉండకూడదు రోడ్డు పైన అని చెప్పేసి 100%గా 2028 టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. సో ఇది పెద్ద చేంజ్ అని చెప్పాలి. ముఖ్యంగా ఢిల్లీ లాంటి ప్రాంతంలో ఇదైతే ఢిల్లీ లాంటి ప్రాంతంలో చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. తర్వాత అంటే వివిధ సిటీలకు కూడా ఒక మార్గదర్శకంగా మారే అవకాశం ఉంది ఈ పాలసీ అని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. తర్వాత కమర్షియల్ ఈవీ పుష్ కూడా ఒకటి చేయడం జరిగింది. ఫస్ట్ 1000 ఈ ట్రక్స్కి అయితే 10 year నో ఎంట్రీ ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మంచి ఆఫర్ ఇది. తర్వాత 30,000 ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఓవరాల్ సిటీలో ఏర్పాటు చేయడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత స్క్రాపేజ్ బెనిఫిట్స్ ప్రజెంట్ ఉన్న కార్లను తీసేస్తే బెనిఫిట్స్ ఏమంటే కార్కి అయితే ₹1,00,000 ఇస్తారు. తర్వాత 2 వీలర్కి అయితే 10,000, 3 వీలర్కి అయితే 25,000 అండ్ N1 ట్రక్లకు సంబంధించి అయితే 50,000 అయితే ప్రజెంట్ అయితే ఒక ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత అడిషనల్ బెనిఫిట్స్ కొన్ని చూస్తే న్యూ ఛార్జింగ్ ఈ స్టేషన్స్ అయితే ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. సిటీలో ఇంచుమించు ఇంతకుముందు మనం చెప్పినట్టు 30,000 ఛార్జింగ్ పాయింట్స్ అయితే పెడుతున్నారు. తర్వాత సబ్సిడీస్ కూడా ఇవ్వడం అనేది పెద్ద విషయం. అంటే తొందరగా అట్రాక్ట్ అవుతారు, తొందరగా మనం అనుకున్న ప్లాన్ అయితే వర్కౌట్ అవుతుందని వాళ్ళ ప్లాన్. తర్వాత గ్రీన్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ప్రమోటింగ్ సస్టైనబుల్ అండ్ ఈకో ఫ్రెండ్లీ మొబిలిటీ. ఇంతకుముందు చెప్పినట్టు ఓవరాల్ ఢిల్లీలో దేశం మొత్తంలో ఢిల్లీలోనే ఎక్కువగా పొల్యూషన్ ఉన్న రాష్ట్రం కాబట్టి దాన్ని కంప్లీట్ తగ్గించాలి. 100% పెట్రోల్ ఫ్రీ, కార్బన్ ఫ్రీ క్వాలిటీ ఎయిర్ని తీసుకురావాలని చెప్పేసి ప్రజెంట్ వాళ్ళ ప్లాన్. సో ఈవీ పాలసీ అయితే పొల్యూషన్ బాగా రెడ్యూస్ చేస్తుంది, గ్రీన్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకురావచ్చు అని చెప్పడం అయితే మనం చూడొచ్చు. తర్వాత ఢిల్లీ ఎయిమ్స్ ఫర్ 100% ఎలక్ట్రిక్ ఫ్యూచర్, నో న్యూ పెట్రోల్ 2 వీలర్స్ ఏప్రిల్ ఫ్రమ్ 2028, క్లీనర్ రోడ్స్ గ్రీనర్ టుమారో. అంటే క్లీనర్ రోడ్స్ గ్రీనర్ టుమారో అని ఒక నినాదం అయితే తీసుకోవడం జరిగింది. సో ఢిల్లీలో మనం చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేయడం జరిగింది. అంటే చాలామంది కూడా వివిధ అంటే మానసిక రోగాలకు కానీ, తర్వాత పొల్యూషన్ సంబంధించిన రోగాలు కానీ వచ్చి అంటే హాస్పిటలైజ్ ఎక్కువగా అవ్వడం జరిగింది. చిన్న పిల్లలు కూడా అంటే జనరల్ ఒక ఢిల్లీలో మనం బయట ఒక 10 సిగరెట్లు తాగితే ఢిల్లీలో ఒక 10 నిమిషాలు ఉంటే ఏ విధంగా ఉంటుందో బయట ఒక 10 సిగరెట్లు తాగినా కూడా అదే ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు చాలాసార్లు చెప్పడం జరిగింది. సో దాన్ని మొత్తం ఏ విధంగా కంట్రోల్ చేయాలనేసి
బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం అనేసి అక్కడ ఢిల్లీ ప్రభుత్వం అయితే చెప్పింది. అంటే ఇదొక గేమ్ చేంజర్ నిర్ణయం అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే ఢిల్లీ లాంటి ప్రాంతంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల రాను రాను అంటే ఇప్పుడు దీనివల్ల ఇంకొక ముఖ్యమైన యూస్ఫుల్ ఒక విషయం చెప్పొచ్చు. పొల్యూషన్ కూడా తగ్గుతుంది. ముడి చమురు వాడకం అనేది కూడా తగ్గుతుంది. నెక్స్ట్ ఇదే ప్లాను దేశంలో అన్ని సిటీలలో చేస్తే మాత్రం మనం ముడి చమురు పైన వేరే దేశాలపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. అంటే లాస్ట్ ఒక 1 మంత్ 2 మంత్స్ చూడొచ్చు. ముడి చమురు అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఆగిపోవడం వల్ల ముడి చమురు ప్రాబ్లం ఏమైపోయింది. తర్వాత గ్యాస్ సంబంధించిన కష్టాలు, తర్వాత పెట్రోల్ డీజిల్ సంబంధించిన కష్టాలు ఉండే. ఒకవేళ ఈవీ వెహికల్ సంబంధించి మనం ఈ విధంగా అన్ని సిటీలలో ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం మొత్తం గ్రీన్ ట్రాన్స్పోర్టేషన్ అయితే దేశం మొత్తం తీసుకురావచ్చు అని చెప్పేసి ఢిల్లీ ప్రభుత్వం అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. చూడాలి ఇది ఏ విధంగా అప్లై అవుతుంది. 2028 కల్లా జీరో పెట్రోల్ బైక్స్ అయితే దించే ప్లాన్లో అయితే ఢిల్లీ ప్రభుత్వం అయితే ఈవీ పాలసీ వెహికల్ అండ్ 2026 ఢిల్లీ ఈవీ పాలసీ 2026 అయితే తీసుకురావడం జరిగింది.